హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్ల వార్తను చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఆగడాల గురించి, దాడుల గురించి, దౌర్జన్యాల గురించి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది, పరిహాసం చేసింది. పరువు కోసం ప్రజాస్వామ్యం పైన దాడి జరిగింది అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల ప్రక్రియ విధానం పైన మాట్లాడారు. ఈ మాట్లాడే సందర్భంలో దేశవ్యాప్తంగా ఇవాళ సేమ్ ఇదే చర్చ. అంటే ఓట్ల చోరీ పైన, ఎన్నికల్లో అక్రమాలపైన, ఎన్నికల అవకతవకలపైన, భారత ఎన్నికల కమిషన్ ఉనికి పైన, దాని ఐడెంటిటీ పైన ప్రశ్నలు వర్షం కురిపిస్తుండో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన కామెంట్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే తీరిక లేదా? ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓట్ల అక్రమాలపైన మాట్లాడరా? మీరు మాట్లాడుతున్న ఓట్ల చోరీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది కదా. గడిచిన ఎన్నికల్లో 12.54% అదనంగా ఓట్లు నమోదైనవి. వాటి గురించి ఏ రోజైనా ఎక్కడైనా రాహుల్ గాంధీ మాట్లాడిండా అని చెప్పి రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వాన్ని పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల విషయంలో మాట్లాడుతూనే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలపైన, ఎన్నికల ప్రక్రియ పైన, ఎన్నికల సంఘం పైన చేస్తున్న విమర్శలు, బీహార్లో ఓట్ల చోరీ, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ పైన మాట్లాడుతున్న దాన్ని కార్నర్ చేసి టార్గెట్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దేశవ్యాప్తంగా 300 మంది ఎంపీలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం పైన నిరసనగా. మరి ఆ పరిస్థితుల్లో ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కోరుకుంటుంది, దేశం కోరుకుంటుంది, ఏపీలో కూడా కొంతమంది ప్రజలు కోరుకుంటుంది. అంటే మోడీ పైన, ఎన్నికల కమిషన్ పైన ఫైట్ చేస్తున్న రాహుల్ గాంధీకి అవసరమైతే మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్న సందర్భంలో ఆయనపై దాడి చేశాడు. మాటల దాడి. ఆ మాటల దాడికి సంబంధించి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఏపీ గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరు? రేవంత్ రెడ్డి ద్వారా నిత్యం రాహుల్ గాంధీతో హాట్ లైన్లో చంద్రబాబు మంతనాలు. ఆ కామెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి రాహుల్ గాంధీతో సంబంధాలు ఉన్నాయి, దానికి మధ్యవర్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గురు శిష్యులు రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గారే బండారు దత్తాత్రేయ గారికి సంబంధించి ఒక మీటింగ్లో చెప్పిండు, నాకు బీజేపీ స్కూల్ గురువు అయితే చంద్రబాబు నాయుడు గారు కాలేజీ గురువు, ఉద్యోగం చేసేదని రాహుల్ గాంధీ గారి దగ్గర అన్నాడు. ఈ ఇద్దరికి హాట్ లైన్ రేవంత్ రెడ్డి పనిచేస్తుండ హాట్ లైన్గా. కాబట్టే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఓట్ల అరాచకాలపైన, ఓటింగు సరళిపైన, ఓట్ల పోలింగ్లో జరిగిన అవకతవకలపైన ఒక్కరోజు కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ గారిని మాట్లాడరు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఒక హాట్ లైన్ ఉంది అని చెప్తుండ్రు. మీ ఉద్యమాన్ని మేము ఎట్లా అమ్మాలా? మా పార్టీ ఉన్నది ఆంధ్రప్రదేశ్ మేరకే. అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఓట్లపైన, ఓట్ల సరళిపైన, ఓటింగ్లో జరిగిన అవకతవకలపైన మీరు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో హాట్ లైన్ పెట్టుకుని కుమ్మక్కయ్యి మేము మీకు ఎట్లా మద్దతు ఇవ్వాలనే విషయం పైన స్పష్టంగా మాట్లాడాడు. దీనిపైన మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? వాస్తవం కూడా ఇది 12.54% ఏడీఆర్ రిపోర్ట్ అని చాలామంది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు చెప్తున్న పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓట్ల పోలింగ్ రోజుకి, రిజల్ట్ రోజుకి ఓటింగ్ పోలింగ్ తేడా వచ్చింది అని చెప్పి దానిపైన ఏ రోజు మరి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చెప్పట్లే, ఆ ఉదాహరణే తీసుకోవట్లే. అనేక అంశాలు మాట్లాడతారు దేశంలో, చాలా రాష్ట్రాల గురించి, కర్ణాటక, బీహార్, యూపీ, ఢిల్లీ, మహారాష్ట్ర విషయాలు మాట్లాడుతాను, కానీ ఆంధ్రప్రదేశ్ విషయం మాట్లాడలే. ఏంటి దీంట్లో ఉన్న మతలబ్ అనేది ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలతోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా నిజమే కదా, రాహుల్ గాంధీ నిజమైన ఉద్యమం అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిందని కూడా మాట్లాడాలి కదా, దేశానికి ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా అనే ఒక వాతావరణం, ఒక వాదన అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిండు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ సమాధానాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వటమా లేదా అనేది ఉండొచ్చు. వాస్తవంగా ఎక్కడా రాహుల్ గాంధీ 12.54% ఏపీలో గడిచిన ఎన్నికలు జరిగిన
ఎక్కువ ఓట్ల నమోదుకు సంబంధించి ఎక్కడ మాట్లాడలే. ఇది ఆయన ప్రధానంగా అదే అడుగుతుండ్రు. రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి హాట్ లైన్లో మాట్లాడిస్తున్నాడు. అందుకే మా రాష్ట్రం గురించి, మాకు జరుగుతున్న అన్యాయం గురించి అసలు ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా మాట్లాడదు. అనేక ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కానీ, ఎన్నికల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఎక్కడ మాట్లాడిన పరిస్థితి, ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి, అక్రమ కేసుల పరిస్థితి, జైలు పంపడం పరిస్థితి, వీటిపైన ఎక్కడ మాట్లాడాలి. సరే, ఇవన్నీ ఒక రాజకీయాలు అనుకుంటే కేవలం ఓట్ల కోసం మీరు ఎన్నికల విషయం పైన, ఎన్నికల ప్రక్రియ పైన పోరాటం చేస్తారు కదా, ఆ విషయం పైన ఎందుకు ఏపీలో జరిగింది మాట్లాడరు? మీకేదో కుమ్మక్కై ఉన్నారు. రాహుల్ గాంధీతో మీకు సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఉన్న లైజిన్తో మాట్లాడలేని పరిస్థితి అని చెప్పిండు. ఇప్పుడు బీజేపీ స్టాండ్ అయింది, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయింది తెలవాలి. ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీతో లైజిన్ ఉంది, హాట్ లైన్లో మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం ప్రకటన ఇస్తుంది అనేది ఒక వార్త. 2024లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య అత్యధికంగా వ్యత్యాసం ఉన్నది ఇక్కడే. ఏకంగా 12.5% తేడా. 48 లక్షల ఓట్లు పోలైన వాటికంటే ఎక్కువగా లెక్కింపు. చంద్రబాబు కుంభకోణాలు, దోపిడీ గురించి వారికి కనిపించవా అంటే కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి. బాబు టచ్లో ఉండబట్టే కాంగ్రెస్ ఏపీ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ మాపై విమర్శలు. ఓట్ల అవకతవకలపై రాహుల్ గాంధీకే చిత్తశుద్ధి లేదు, అందుకే రాష్ట్రంలో ఓట్ల చోరీ గురించి మాట్లాడరని జగన్ వ్యాఖ్య. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల చోరీ పైన మాట్లాడుతుంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన చోరీ గురించి 12.5% గురించి ఎందుకు మాట్లాడరు అనేది సూటిగా అడిగిండు జగన్మోహన్ రెడ్డి. మరి ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ చూడాలి. ఇది ఒకటైతే, ఏజెంట్లే లేకుండా ఎన్నికల పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగులు ప్రజాస్వామ్యం కూని. టీడీపీ దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో కడిగి పారేసిన వైఎస్ జగన్ ఈ ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని డిమాండ్. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. చెంబల్లోయ బందిపోట్లు మరిపించే రీతిలో దొంగ ఓట్లు వేసుకున్నారు. ఏజెంట్లే లేకుండా ఎన్నికలు నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. పోలీసులే దగ్గరుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలను ప్రోత్సహించారు. జిల్లా కలెక్టర్ సైతం దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి దాదాపు 7,000 మంది టీడీపీ శ్రేణులు తిష్ట. ఒక్కో రౌడీ చొప్పున ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లేదనడానికి 2 ఉప ఎన్నికలే నిదర్శనం. బాబు మోసాలు, దోపిడీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అందుకే ఓట్లు వేయరని ఈ దుర్మార్గాలను కలెక్షన్ ఏజెంట్లుగా మార్చిన పోలీసులు. మద్యము, బెల్ట్ షాపులు మొదలు మైన్స్, ఇసుక, పేకాట క్లబ్ వరకు వసూళ్లు. ఎమ్మెల్యేలు చిన్నబాబు, పెదబాబు వరకు అందరికీ ఓటాలు. అందుకే ఈ ఎన్నికలకు ఏరి కోరి పోలీసు అధికారుల నియామకం, విచక్షణాధికారాలున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ఎస్సీసీ విఫలం అని చెప్పి పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికలు ఏజెంట్లే లేకుండా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పోలీసులు అమ్ముడుపోయారు, ఇక్కడ ఉన్న ఎస్సీసీ అమ్ముడుపోయింది, ఇక్కడ ఉన్న యంత్రాంగం అమ్ముడుపోయింది. తలా ఇంత ఓటాలు పంచుకుంటున్నారు ఇక్కడ జరిగే కుంభకోణాల్లో. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం ఆదేశాల మేరకు సహకరించారు. ఇది ఎన్నికే కాదు అంటాడు. మరి ఏం చేస్తే ప్రభుత్వం అనేది చూడాలి. ఇది ఒక వార్త. రైట్, ఈరోజు పులివెందల రిజల్ట్ ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. పులివెందల ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది 8 గంటలకి. పులివెందల్లో ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది. దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవదు అనే డెసిషన్కే వచ్చినట్టుంది. అందుకే రద్దు చేయాలి అంటుంది. ఈ 2 ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ పెట్టాలని అనే పరిస్థితి అంటే గెలవదు అనే ఒక డెసిషన్కి వచ్చినట్టు. అంటే వాళ్ళకి సరళి తెలిసిపోద్ది కదా, ఓటింగ్ జరిగిన విధానము, ఆ పరిస్థితి, ఆ దాడులు, ఆ కథ అంతా తెలుసు కాబట్టి చెబుతున్నట్టుంది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వద్దు, భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే. ఏపీని గ్రీన్ ఎనర్జీ కారిడార్గా తీర్చిదిద్దాలి. ఇంధన రంగంపై స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు. ఏపీలో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు డొమెస్టిక్కి. ప్రస్తుతానికి డొమెస్టిక్ అంటే ఇళ్లలో ఉన్న మీటర్లకి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. వాటి విషయంలో వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు వద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఇక్కడ ప్రకటన ఇది చెప్తుండు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయో తలంచుకొని అమలు చేస్తాడు. దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ కాదు మీరు చెప్పాల్సింది. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వద్దు, రద్దు చేయాలని చెప్పాల్సింది మోడీతో చెప్పించాలి, నరేంద్ర మోడీ గారితో చెప్పించాలి.
అవసరమైతే మీరు మోడీ గారి పైన ప్రెజర్ చేయాలి. అసలు లెఫ్ట్ పార్టీలు అయితే ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాయి. అసలు స్మార్ట్ మీటర్ల విషయంలో యువగళంలో నారా లోకేష్ గారు చెప్పారు, ఎవరైనా స్మార్ట్ మీటర్లు, అది వ్యవసాయ పంప్ సెట్లు కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, ఫిట్ చేయడానికి వస్తే పగలగొట్టండి అన్నాడు. మళ్ళీ వ్యవసాయానికి వద్దేంది, అవి కూడా వద్దనాలి కదా అని లెఫ్ట్ పార్టీలు అడుగుతున్నాయి. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ స్పష్టంగా వాళ్ళ స్టాండ్ ఏంటంటే స్మార్ట్ మీటర్లను రద్దు చేయండి, వ్యతిరేకించండి, పగలగొట్టండి. లోకేష్ గారి పిలుపు మేరకే స్మార్ట్ మీటర్లు ఫిట్ చేస్తే పీకి పగలగొట్టండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు స్మార్ట్ మీటర్లు పెట్టనేయండి కానీ వ్యవసాయ పంప్ సెట్లకు వద్దు అంటాడు. ద్వంద్వ వైఖరి అన్నమాట. ఇది ఒక వార్త. రైట్. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే ఏ కంపెనీ వస్తుంది, బెంగళూరు హైదరాబాదు తరలిపోతాయని హైకోర్టు చెప్పింది. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఆలోచన. పెట్టుబడులను ఆకర్షించేందుకే ప్రోత్సాహకాలు, కంపెనీల ఏర్పాటుతో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది. నామమాత్రపు రేట్లతో భూ కేటాయింపులను సంకుచిత దృష్టితో చూడకండి, తద్వారా వచ్చే ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలి. పెట్టుబడులు రాకుంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోతుంది. కాగ్నిజెంట్కు భూ కేటాయింపుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు, కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి ఆదేశాలు. ఇది కాగ్నిజెంట్కి భూ కేటాయింపుల పైన ఒక కేసు వేశారు హైకోర్టులో. హైకోర్టు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఎట్లా వస్తాయి కంపెనీలు, ఆ కంపెనీలు బెంగళూరుకో హైదరాబాద్కో లేకపోతే వేరే రాష్ట్రానికి పోతాయి, అసలు ఏ కంపెనీ ఏ పెట్టుబడులు రాకుండా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, ప్యూర్గా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉంటే వెనకబడిపోద్ది, రాష్ట్రానికి రెవెన్యూ రాదు, ఇదంతా కరెక్టే. కానీ ప్రాసెస్ మీద అడుగుతున్నారు. మీరు చేస్తున్న కేటాయింపుల ప్రాసెస్ ఎట్లా ఉంది, లీజులకి ఇవ్వాలి, ప్రోత్సాహకాలు లీజులకి ఇవ్వాలి, కానీ షెడ్యూల్ చేసి ప్రైవేటు కంపెనీలకి దారాదత్తం చేస్తాం, అమ్మేస్తాం భూమి అంటే అది చట్ట వ్యతిరేకం అనేది ఇప్పుడు ఆ కేసు వేసిన వాళ్ళు చెప్తున్నారు. జడా శ్రవణ్ కుమార్ గారు అడ్వకేట్గా ఉండి ఆ కేసును వాదిస్తున్నారు. వారు అనేది ఏంటంటే 66-33 ఇయర్స్ చొప్పున లీజులకి ఇవ్వాలి, పెట్టుబడులు తేవాల్సిందే, పెట్టుబడులు రావాల్సిందే, దానికి వ్యతిరేకం కాదు. పెట్టుబడులు రావాలి, ఉపాధి ఉద్యోగాలు పెరగాలి, రెవెన్యూ పెరగాలి, దాని అన్నిటికీ మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు ఇస్తున్న పద్ధతి ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు కంపెనీలకి అమ్మే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాం. అమ్మే ప్రొవిజన్ ఎక్కడా లేదు. పెట్టుబడుల ప్రోత్సాహకాల్లో కేవలం ప్రోత్సాహకం ఎట్టున్నారు, లీజుకి ఇవ్వాలి, కానీ అమ్ముతున్నారు అనే విషయం వేశారు. దానిపైన ప్రభుత్వాన్ని కౌంటర్ వేయమని చెప్పింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఎట్లా వస్తాయి పెట్టుబడులు అని అడిగింది పిటిషన్ వేసిన వాళ్ళని కూడా. రైట్. ఇంకోటి, పాత ఈమెయిల్స్ డిలీట్ చేసి నీటిని పొదుపు చేయండి, కరువు నేపథ్యంలో యూకే ప్రజలకు అధికారుల పిలుపు. యునైటెడ్ కింగ్డమ్లో నీటిని పొదుపు చేయడానికి ఈమెయిల్స్ డిలీట్ చేయమంటుంది. మనకు ఫస్ట్ డౌట్ వద్దు, ఈమెయిల్స్కును నీళ్ళకి సంబంధం ఏంది? నీళ్ళు భూమిలోంచి వస్తాయి, బోర్లు వేస్తున్నాం, బావులు తోలుతున్నాం, ఈమెయిల్ ఏం కంప్యూటర్లో ఉంటాయి, దానికి సంబంధం ఏందని డౌట్ వస్తుంది మనకి. ఇది చూడగానే ఎవరికైనా ఈ వార్త చూస్తే అదే వస్తుంది. కానీ ఈమెయిల్స్కి నీళ్ళకి కనెక్షన్ ఉందట. యునైటెడ్ కింగ్డమ్లో మనకి కూడా ఉంది, మన దగ్గర కూడా ఉంది ఈమెయిల్స్కును నీళ్ళకి కనెక్షను. కానీ మనకు ఆ మేర కరువు లేదు కాబట్టి అర్థం కావట్లే. వాళ్ళకి తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు క్లౌడ్ అని ఉంటుంది. మనం చేసే మొబైల్లో సేవ్ చేసుకునే కానీ ఈమెయిల్స్లో సేవ్ చేసుకునే కానీ మొత్తం క్లౌడ్లో సేవ్ అవుతూ ఉంటాయి. ఆ క్లౌడ్ని ఈ క్లౌడ్ మొత్తం దేశంలో ఉన్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అనేక రకాలుగా వాళ్ళు సేవ్ చేసుకుంటున్న డేటా అంతా క్లౌడ్లో స్టోర్ కావాలంటే క్లౌడ్ హీట్ ఎక్కుతూ ఉంటుందట. ఆ క్లౌడ్ హీట్ను చల్లార్చడానికి కొన్ని టీఎంసీలు నీళ్ళు కావాలి, దాన్ని చల్లార్చడానికి, హీటు రాకుండా చేయడానికి. అట్లా యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ క్లౌడ్లో పనికి వచ్చినాయి, పనికిరాని మెయిల్స్, డిలీట్ అయినాయి, వాడని అన్నీ ఉన్నాయి. ఉండటం వల్ల క్లౌడ్ హీట్ని తగ్గించడానికి ఎక్కువ వాటర్ యూజ్ అవుతుంది. ఈ పనికిరాని యూజ్ చేయని మెయిల్స్ అని డిలీట్ చేస్తే కొంత హీట్ తగ్గిద్ది, మనం నీళ్ళ వాడకం తగ్గిద్ది, ఆ నీళ్ళని ఇంకో దానికి వాడుకోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం. ఆ స్థాయిలో నీళ్ళ కరువు ఉందట. మన భారతదేశంలో కూడా ఆ స్థాయిలో ఈ క్లౌడ్ ఇదంతా ఉంటుంది, కానీ నీళ్ళ కరువు లేనందుకు ఉంది. వచ్చే పరిస్థితి ఉంటే మనకి కూడా అదే పరిస్థితి. ఈరోజు మనం కూడా దేశంలో 1000 ఫీట్లు, 1500 ఫీట్లు, 2000 ఫీట్లు కూడా వేసినా కానీ బోర్లు పడిన పరిస్థితి. ఇది రాను రాను భవిష్యత్ తరాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మన దగ్గర కూడా ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుంది. ఆ క్లౌడ్కి సంబంధించి ఈ మెయిల్స్ని, పాత ఈమెయిల్ ఫోటోలు డిలీట్ చేసి నీటిని పొదుపు చేయండి, బ్రిటన్ పౌరులకు ఆ దేశ అధికారులు ఇచ్చిన పిలుపు. ఇది ఈమెయిల్లు, ఫోటోలకు నీళ్ళకి ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారో. సాధారణంగా ఈమెయిల్లు, ఫోటోలు, వీడియోలు అన్నీ ఉండే క్లౌడ్ స్టోరేజ్లను పెద్ద పెద్ద డేటా సెంటర్లు నిర్వహిస్తుంటాయి.
పెద్ద ఎత్తున విద్యుత్తును వినియోగించుకునే ఈ డేటా సెంటర్లోని పరికరాలు వెలువరించే ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చల్లబరిచేందుకు భారీ ఎత్తున నీటి వనరులు అవసరమవుతాయి. అయితే నీటి కొరతతో ఇప్పటికే తీవ్రమైన కరువు ఎదుర్కొన్న బ్రిటన్ నీటి నిల్వల పొదుపుపై దృష్టి సారించింది. బ్రిటన్ పర్యావరణ విభాగం సూచనల మేరకు డేటా సెంటర్లో నీటి వినియోగంపై దృష్టి పెట్టింది. డేటా సెంటర్లపై ఒత్తిడి తగ్గిస్తే పెద్ద ఎత్తున నీటి నిల్వలు మిగులుతాయనే ఆలోచనతో క్లౌడ్లో ఉన్న పాత ఈమెయిల్లు, ఫోటోలను డిలీట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఇదేగాక నీటి పొదుపు కోసం స్నానం చేసే సమయాన్ని దక్కించడం జరిగిందట. చూడండి ఏ పరిస్థితి వచ్చిందని, నీళ్లు దొరకపోతే, ప్రకృతి ఇచ్చే నీళ్లు దొరకపోతే స్నానం చేసే సమయాన్ని కూడా కుదించిందట. మన దగ్గర ఉంటారు అర్ధగంట గంట సేపు కూడా స్నానం చేసేవాళ్ళు, టబ్బు బాతులని, షవర్ బాతులని పెట్టుకొని ఎన్ని నీళ్ళు పోతున్నా అది అసలు వాళ్ళకి ధ్యాస ఉండదు. ఆ పరిస్థితి నుంచి రేపు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అదొక వార్త ఇచ్చారు పాత ఈమెయిల్స్ కోసం. ఇంకోటి, ఢిల్లీ వీధి కుక్కల కేసు త్రిసభ్య బెంచ్కి పోయిందట. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంత చిత్ర విచిత్రంగా ఉంటుందంటే, న్యాయ వ్యవస్థ కూడా ఎంత చిత్ర విచిత్రంగా ఉంటుందంటే అంత విచిత్రంగా ఉంటుంది. ఈరోజు భారతదేశంలో ప్రాజెక్టులు కట్టడానికో, రోడ్లు వేయడానికో, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల పేరుతోని ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేపిస్తూ ఉంటారు. ఊళ్ళకు ఊళ్ళు. ఇదేం వీధి కుక్కల కోసం వీధి కుక్కలను చంపాలా వద్దా? సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలో వీధి కుక్కలు అనేవి కనపడొద్దు, మొత్తాన్ని తీసిపోయి వేరే దగ్గర షెల్టర్లలో పెట్టండి. సుప్రీంకోర్టు ఆవరణలో కూడా వీధి కుక్క అనేది కనపడద్దు, వాటికి ఫుడ్ కూడా వేయద్దని సుప్రీంకోర్టు ఒక బెంచ్ ఇచ్చింది. దానిపైన అప్పీల్కి పోయారు త్రిసభ్య బెంచ్కి. సుప్రీంకోర్టు సీజే ఆ బెంచ్లో ఉండు. కుక్కల సంరక్షణ, కుక్కలను పట్టుకోవాలా వద్దా అని దానిపైన, తరలించాలా వద్దా షెల్టర్లకు అనే దానిపైన సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్కి పోయింది. ఇదే మనుషుల తరలింపు విషయంలో ఈ ఇనిషియేషన్ లేదు. మన దగ్గర మల్లాన సాగర్ తెలంగాణలో కట్టారు, రేపు బనకచెర్ల కడతారు, పోలవరం కడతారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చెబుతారు, బయట పక్కన పెట్టినాకని. మల్లాన సాగర్లో దాదాపు 14 గ్రామాలని, మల్లాన సాగర్ కోసం 14 గ్రామాలని ఉన్నపలంగా ఇండ్లు, వాకిళ్ళు, పొలాలు, గొడ్డు గోద వదిలిపెట్టి లేదు మిమ్మల్ని షిఫ్ట్ చేస్తున్నామని తీసిపోయి వేరే దగ్గర వేశారు. ఆ మల్లాన సాగర్ పైన హైకోర్టు, సుప్రీంకోర్టులకు 100 కేసులు వేశారు. మా బ్రతుకు, మా హక్కును తీసిపోయి తరలిస్తున్నారు బలవంతంగానే. ఈరోజు మల్లన్న సాగర్కి సంబంధించిన నిర్వాసిత గ్రామాలు, రీహాబిలిటేషన్ విలేజెస్ 14 విలేజ్లను ఒక దగ్గర పెట్టారు. ఈరోజు అదే 14 విలేజ్లు ఒకటే దగ్గర సెంట్రలైజ్ కావటం వల్ల అక్కడ ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, తినడానికి తిండి లేదు, భూములు పోయినాయి. రోజుకి ఒకళ్ళ నుంచి 4 చనిపోతున్నారు గుండెపోట్లు, షుగరు, బీపీలు వచ్చి మనాదులకి. అంటే మనుషులను తరలించేటప్పుడు ఈ కోర్టులు పట్టించుకోవాలి, కుక్కల కోసం ఫైట్ చేస్తున్నాయి. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఈరోజు పోలవరం నిర్వాసితులు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి పరిహారం ఇవ్వలే, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఉండటానికి గూడు లేదు, ఇల్లు లేదు, వాళ్ళని పట్టించుకుని నాదులు లేడు. ఇవి ఇట్లా ఉంటుంది లెక్కలు అనమాట. కుక్కల కోసం అయితే సుప్రీంకోర్టు దాకా త్రిసభ్య బెంచ్ స్వీకరించింది. ఇదే మనుషుల కోసం, మల్లాన సాగర్, పోలవరం బాధితుల కోసం వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించుంటే ఆ తరలింపు కూడా ఆగేది ఆ రోజు. ఇది సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్కి పోయిందట ఢిల్లీ వీధి కుక్కలకు సంబంధించి. రైట్, ఈనాడు చూద్దాం. రైట్, ఓటు పోటు మాటలు, బీహార్ జాబితాపై అధికార విపక్షాల వాగ్వాదం. మృత ఓటర్లతో టీ తాగిండట రాహుల్ గాంధీ. అంటే చనిపోయిన ఓటర్లతో నిన్న టీ తాగిండు రాహుల్ గాంధీ. చాలా రేర్ కేసుల్లో జరిగింది. చనిపోయిన వాళ్ళతో టీ తాగటం ఏంది అనుకోవచ్చు మీరు. అంటే ఓటర్ లిస్టులో బీహార్లో ఒక 7 ఎగ్జాంపుల్ తీసుకుంటే రాహుల్ గాంధీ 7 చనిపోయినట్టు చూపించారు, డిలీట్ చేసేశారు. డెత్ కేసు కింద డిలీట్ చేశారు. ఆ డెత్ అయ్యారు అని ఓటర్ లిస్టులో డిలీట్ అయిన పేర్లోళ్ళు ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని కలిశారు. లేదు మేము బతికే ఉన్నాం మహాప్రభు అని చెప్పి ఆయన గెలిచారు. ఆ బతికున్న ఓటర్లని చంపేశారు. ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చంపినట్టు రికార్డు రాశారు. ఆ మీరు చనిపోయారు అన్న మృత ఓటర్లతో నేను టీ తాగిన, ఇది ఒక కొత్త అనుభూతి, ఇది ఒక మిరాకిల్ అని ఆయన ఒక వార్తని రాసిండు. బీహార్కి చెందిన కొంతమంది మృత ఓటర్లతో కలిసి తేనీరు తాగే భాగ్యం తనకు కలిగిందని, ఆ అవకాశం కల్పించిన ఈసీకి ధన్యవాదాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీహార్కి చెందిన 7 ఓటర్లు ఢిల్లీలో రాహుల్ను కలిశారు. వారు మృతి చెందారంటూ ఇటీవల
ఓటర్ల జాబితాను తొలగించారని తనకు ఎన్నో గమ్మత్తైన అనుభవాలున్నా ఇలా మృతులతో టీ తాగడం మహా గొప్పగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత చెప్పిండు. అత్యంత రేర్ అనుభూతి అట ఆయనకి. చాలా అనుభూతులు ఉన్నాయి కానీ ఇది మర్చిపోలేని అనుభూతి. మళ్ళీ వస్తుందో రాదో నాకు తెలియదు. ఎలక్షన్ కమిషన్ భాగ్యమా అని మృతి చెందిన ఓటర్లతో టీ తాగే భాగ్యం నాకు కలిగింది అని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్ని సెటైరికల్గా మాట్లాడండి. ఇది ఈరోజు ప్రపంచం ముందు పెట్టిండు రాహుల్ గాంధీ. అంటే ఎగ్జాంపుల్స్, మహాదేవ్పూర్లో 1,250 ఓట్లు అదనంగా నమోదు కావటం, బతికి ఉన్న వాళ్ళని చంపేసి డిలీట్ చేయటం, చనిపోయారని అట్లాంటి ప్రత్యక్షంగా ఫిజికల్గా తీసుకొచ్చి చూపించిండు దేశానికి. ఇప్పుడు దేశం ముందు, ఎలక్షన్ కమిషన్ ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు ప్రశ్న. ఇది ఎగ్జాంపుల్ ఏడు. అసలు నిజాలు ఎన్ని ఉన్నాయి, భయంకరమైన నిజాలు ఎన్ని ఉన్నాయి. ఓటర్ లిస్టులో అవకతవకలు, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలతోనే ప్రభుత్వాలు నిలబడతాయనే ఒక ప్రశ్న అయితే ప్రజల ముందు, ప్రభుత్వం ముందు, ఎన్నికల కమిషన్ ముందు, దేశం ముందు, జాతి ముందు పెట్టిండు రాహుల్ గాంధీ. ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుంది. ఇది మృత ఓటర్లతోనే టీ తాగిండట. రైట్. ఇది ఆంధ్రప్రభలో పులివెందుల్లో భయంపై జయమట. ఇన్నాళ్లకు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినాయి. ప్రజాస్వామ్యానికి ప్రాణం. ఒకప్పుడు నామినేషన్లు వేయడమే కాగా ఇప్పుడిప్పుడే ప్రజలు భయం నుంచి బయటకు వస్తున్నారు. రీపోలింగ్ అక్కడ ఎప్పుడైనా జరిగిందా? అరాచకాలు సాగలేదనే జగన్ ఫ్రస్ట్రేషన్. మా పాలన పట్ల ప్రజలు హ్యాపీస్. మీడియాతో చిట్చాట్లు చంద్రబాబు నాయుడు గారు. పులివెందుల్లో భయం పైన విజయం. ఇన్నాళ్లకు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినట. అంటే చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుంచి మళ్ళీ 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా జరగలేదు ఎన్నికలు స్వేచ్ఛగా. మీరు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ఉన్నారు కదా, అప్పుడు కూడా పులివెందులో, కడపలోనే స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేదని సర్టిఫికేట్ ఇచ్చేసిండు. నేనున్నా చేయలేకపోయినా. మరి ఇప్పుడు ఎట్లా చేశారు? అప్పుడు బీజేపీతో పోతుంది. మీరు 95 నుంచి 2004 మధ్యలో కేంద్ర ప్రభుత్వంతో పోతుంది. 2014 నుంచి 19 మధ్యలో కేంద్ర ప్రభుత్వంతో పోతుంది. ఇప్పుడు పోతుంది. మరి ఆ రోజు చేయలేని ప్రజాస్వామ్య పరిరక్షణ ఈరోజు ఎట్లా చేశారు? అది ఎట్లా సాధ్యమైంది? నిజంగానే ఆ రోజు ఇన్నాళ్ళుగా ఎన్నికలు జరగలేదు అక్కడ స్వేచ్ఛగా ఎన్నికల్లో ఇన్నాళ్ళు జరగని ఎన్నికల్ని, 40 సంవత్సరాలు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణని ఆ రోజు ఎందుకు చేయలేపారు? ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారా అనేది కూడా ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి. ఇది పులివెందుల భయం పైన విజయం సాధించిందట. పులివెందులపై ఉత్కంఠకు నేడు తెర. 2 కేంద్రాలు రీపోలింగ్ ప్రశాంతం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. ఈరోజు 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగిందట. 2 చోట్ల, 2 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు ఓట్ల లెక్కింపు ఉంది. రూల్ 75 పై మోడీ ఏమంటారు? అంటారా, అంటారా అంటే అని అంటాడు. ఏడంటాడు ఆయన? అనే కదా. ఇప్పుడు అది నేను గదలు నా కుర్చీకి గమ్మేసుకొని కూర్చుండు ఆయన. ఫెవికాల్ వేసుకొని నేను పోను అంటాడు. ఆయన కుర్చీ వదిలిపెడితే ఉండలేడు. ఈ 75 సంవత్సరాలకి రిటైర్ కావాలని బీజేపీలో ఒక క్లాజ్ పెట్టుకున్నారు, ఒక రూలు. ఆ రూల్ నాకు వర్తిస్తుందో నాకు ఒక్కడికి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని ఆర్ఎస్ఎస్ పైన ఒత్తిడి చేస్తాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదయా, నువ్వైనా ఇంకోళ్ళైనా ఇక్కడ వ్యక్తి పూజలు ఉండవు, కేవలం పార్టీ విధానాలు ఉంటాయి, తొలగాలి అంటున్నారు. మరి ఏం చేస్తుంది ఆర్ఎస్ఎస్? మోడీని బలవంతంగా దింపే కార్యక్రమం 75 సంవత్సరాల పేరుతో చేస్తే, ఒకళ్ళు దింపితే నెక్స్ట్ ఎవరు? నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు వస్తారా? రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు వస్తారా? ఎవరు వస్తారు అనేది, అంటే 75 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళని ఎవరిని పెడతారో, ఆర్ఎస్ఎస్కి లాయల్గా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని పెడతారు అనేది ఉత్కంఠ. ఏం చేస్తారు అంటే ఇప్పటికైతే అని అంటుండు. ఆ కాస్త అనాల్సిన పరిస్థితి తీసుకొస్తారా? అనకపోతే బలవంతంగానే తీసేస్తారు అనేది ఇక మనం భవిష్యత్తులో చూడాలి. దిశ పేపర్ చూద్దాం. రైట్. గాడ్సే వంశంతో ప్రాణహాని ఉంది. పూణే కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ, వాళ్ళు నాథూరామ్ గాడ్సే వారసులు, చరిత్ర పునరావృతం కాకూడదు. సవర్కర్పై అనుచిత వ్యాఖ్యల కేసులో షాకింగ్ ఆరోపణ చేసిన రాహుల్ గాంధీ, గాడ్సే వంశంతో ప్రాణహాని ఉందని పూణే కోర్టులో ఒక పిటిషన్ వేసిన రాహుల్ గాంధీ. వాళ్ళు నాథూరామ్ గాడ్సే వారసులు కాబట్టి చరిత్రలో గాంధీ గారిని చంపిన చరిత్ర ఉంది, నేను కూడా రాహుల్ గాంధీ కాబట్టి నన్ను కూడా చంపుతారని ఆయన పిటిషన్ వేసిండు. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు.
మహిళకు న్యూడ్ కాల్ చేసినట శ్రీ సత్యసాయి జిల్లా పట్నం ఎస్ఐ దురాఘాతం. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి భర్త ఎస్ఐని వీఆర్కి పంపినారట అధికారులు. వీఆర్గా సస్పెండ్ చేసి వదలబడేయాలి. మళ్ళీ వీఆర్ ఎందుకు? పోలీస్ స్టేషన్కి ఏదో కేసు విషయంలో ఒక మహిళ పోతే మహిళను ట్రాప్ చేసిండట ఎస్ఐ గాడు. వీడు ఇగో ఆ ట్రాప్ చేసి ఫోన్ నెంబర్ తీసుకొని మధ్యరాత్రులు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా న్యూడ్ కాల్స్, వీడియో కాల్స్ చేయటం, హెరాస్ చేయటం, టీజీ చేయటం, తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంటే భర్తగా చేస్తే భర్త కంప్లైంట్ చేసిండట. ఇప్పుడు నేను వీఆర్ కంటే రిజర్వ్ పోలీసుకు పంపించారు. ఆయన ఓ ఎస్ఐ ఫిర్యాదుల కోసం స్టేషన్కి వచ్చిన ఓ మహిళను వేధించాడు. ఆమె నెంబర్ తీసుకొని ఏకంగా న్యూడ్ వీడియో కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇది భరించలేక ఆమె భర్తతో కలిసి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించగా అతనిపై వేటు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగొబ్బ మండలం పట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ భాగవతం. ఇది వివరాలు ఇలా ఉన్నాయి. 2 నెలల కిందట బంధువుల విడాకుల విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఓ మహిళతో ఎస్ఐ రాజశేఖర్ పరిచయం పెంచుకున్నారు. ఆమె నెంబర్ తీసుకొని తర్వాత తరచూ వీడియో కాల్ చేసి వేధించసాగాడు. వీడియో కాల్లో మహిళతో అసభ్యంగా మాట్లాడేవాడు. అంతేగాక నగ్నంగా వీడియో కాల్ చేసి ఇబ్బందులకు గురి చేసేవాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పుకోగా ఆయన ఎస్ఐని హెచ్చరించారు. అయినా అతని తీరులో మార్పు రాకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టి ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. ఆయనను వీఆర్కి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీడు పట్నం పోలీస్ స్టేషన్ అట, ధర్మవరం కాన్స్టిట్యున్సీ, మంత్రి సత్యకుమార్ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో ఎస్ఐ అట. ఏదో పని మీద విడాకులు వాళ్ళ రిలేటివ్స్ ఏదో కేసు ఉంటే విడాకుల కేసు పోతే ఆ పోయిన సందర్భంలో నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి కాల్ చేస్తాడట, తరచు వేధిస్తాడట, న్యూడ్ వీడియో కాల్ చేస్తాడట. మరి వాడికి అదేం పోయే కాలం అదేమి ఆనందమో తెలియదు కానీ న్యూడ్ వీడియోలు చేసి ఆమెకి వీడియో కాల్స్లో చూపించడం అవి చేస్తుంటే ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో కంప్లైంట్ చేశారు. ఇట్లాంటి వాళ్ళు పోలీసుల్లో చాలామంది ఉన్నారు. రైట్, సాక్ష్యం ప్రజాశక్తి చూద్దాం. రైట్, ప్రజాశక్తి విషయాలు అందరూ ఉంటుంది. కష్టాల్లో కౌలు రైతులు ఆరుగాలం శ్రమించిన అప్పులే CCRC ప్రయోజనం అంతంత మాత్రం. ఆదుకోని పాలకులు పొలాలను కౌలుకు సాగు చేసి అందరికీ అన్నం పెట్టే కౌలు రైతులకు చివరకు రెక్కల కష్టమే మిగులుతుంది. రైతులకు లభించే పథకాలేవి కౌలు రైతులకు దక్కడం లేదు. కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి చట్టబద్ధత కల్పిస్తామని ప్రభుత్వ ప్రకటనలు ప్రచారానికి పరిమితమవుతున్నాయి. అందరికీ వ్యవసాయ రుణాలు, సబ్సిడీ విత్తనాలు, పంటల బీమా తదితర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటే అనుమానమే. ఒక పక్క పెరిగిన కౌలుదారులు సాగు వ్యయానికి తోడు బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన కౌలు సాగు హక్కు పత్రాలు సైతం ఎందుకు పనికిరావడం లేదు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని అధికారులు కోరిన బ్యాంకులు మాత్రం కౌలు పత్రాలపై రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా కౌలు రైతుల బతుకులు మారటం లేదు, చావులు తప్పడం లేదు. అదేవిధంగా గతంలో వ్యాపార పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే వ్యవసాయ రంగం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో విదితమవుతుంది. కౌలు రైతుల విషయంలో కౌలు రైతులకి ఒక ప్రభుత్వం ఇచ్చిన కౌలు సాగు హక్కు పత్రాలు ఉన్నాయి. కౌలు సాగు హక్కు పత్రాలని ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని పెట్టుకొని మీరు బ్యాంకులో పోయి రుణాలు తీసుకోవచ్చు, దాంతోనే రైతు భరోసా పొందొచ్చు, దాంతోనే ఎరువులు వాటికి సబ్సిడీ పొందొచ్చు అని ప్రభుత్వం చెప్పింది. కానీ వాటికి ఏ విలువ లేదు. బ్యాంకులు అప్పు ఇయ్యవు, ఎరువులు ఇయ్యరు, అప్పులు ఇయ్యరు, ఇత్తనాలు ఇయ్యరు, ఏది ఇచ్చే పరిస్థితి లేదు. రైతు భరోసా కూడా రాలేదు. ఈరోజు కౌలు రైతుల పరిస్థితి దాదాపు 10 లక్షల మంది కౌలు రైతులకి ఈరోజు రైతు భరోసా రాలేదు. దీనిపైన ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు పార్టీలు ఒక రకంగా చెబితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో రకంగా. అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? కౌలు రైతులు మేము గుర్తిస్తాం, వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పిస్తాం, రైతు భరోసా ఇప్పిస్తాం, పట్టాదారులు రైతులకి ఏ హక్కులైతే ఏ అవకాశాలు అయితే ఉన్నాయో అన్నింటినీ కల్పిస్తాం అన్నారు. వాళ్ళ గురించి పట్టించుకున్న లేడు. కౌలు రైతుల పరిస్థితి అగమ్యగా వచ్చినాం. ఒకవైపు కౌలు రేట్లు పెరిగినాయి, ఎరువుల ధరలు పెరిగినాయి, పెట్టుబడులు పెరిగినాయి, అప్పులు పుట్టట్లే. ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం కాపాడాలనేది వాళ్ళ డిమాండు. ఏం చేస్తూ చూడాలి. రైట్, ఇది విషయాలు అందరూ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాం. థ్యాంక్ యూ.